హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీతిన్ భరద్వాజ్ కేపీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మా పిల్లలకి కుడుకల పేర్లు వేస్తుంది మా అత్తమ్మ మామయ్య వచ్చారు. ప్రతి ఇయర్ వేస్తారు. మా తెలంగాణ సైడు అందరూ కుడుకల పేర్లు వేస్తారు పిల్లలకి. మీ సైడ్ వేస్తారా? కామెంట్లో చెప్పండి. మా అత్తమ్మ బూరప్పలు కూడా తనే తీసుకొచ్చింది, నేను చేయలేదు. మార్నింగ్ నుండి పిల్లలకు తినబెడదామని తీసుకొచ్చింది. స్వీట్ తినబెట్టాలి కదా వేసిన తర్వాత అని. ఎలాగో మా అత్తమ్మ వచ్చింది కదా, అప్పటికి నేను పప్పు గ్రైండర్ చేసి పెట్టుకున్నాను. అనకం బట్టి అత్తమ్మ అంటే సరే పట్టిస్తా అన్నది. నాకు కూడా పట్టుకోవచ్చు కానీ కొంచెం వాళ్ళు వచ్చిరు కదా, అందుకే పట్టితే ఇంకా బెటర్గా వస్తుంది కదా అని అత్తమ్మతోటే పట్టించుకున్నాను. మా బాబు కాళ్ళకు మొక్కాడు మా అత్తమ్మ మామయ్యది. మా అత్తమ్మ వద్దు అంది. పిల్లలకు ఇలాంటివి కూడా నేర్పించాలండి, ఎందుకంటే చిన్నప్పటి నుండి నేర్పిస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి అనేది. అందుకే మా బాబు మొక్కాడు. మా పాపను మొక్కనివ్వలేరు. మా సైడు అమ్మాయిలను కాళ్ళు మొక్కనివ్వరు, ఆడపడుచులు కాబట్టి. అందుకనే మా అత్తమ్మ ఆనకం పట్టేసింది. పట్టేసిన తర్వాత మా పిల్లలు కూడా మా అత్తమ్మతో వెళ్ళిపోయారు. నేను అత్తమ్మ వెళ్ళిన తర్వాత బూరెలు స్టార్ట్ చేశాను. మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు మా అత్తమ్మకు కూడా తీసుకెళ్ళాను. మీకు ఎంతమందికి ఇష్టం బూరెప్పలు చేసేటప్పుడు మిగిలిన పప్పు తింటాను నేను ఎక్కువ శాతం ఫ్రిడ్జ్లో పెట్టుకొని. మరి బూరెప్పల కంటే ఆ మిగిలిన పప్పే మేము చాలా ఎక్కువగా తింటాం. మీలో ఎవరైనా ఇలా తింటారా? తింటే కామెంట్ చేయండి. మా ఛానల్ని ఇదివరకు చూడని వాళ్ళు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఉంటాను మరి.